బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్కు చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే. రెగ్యులర్ ఓపెనర్లు శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్కు విశ్రాంతి ఇచ్చినప్పటికీ రుతురాజ్ వైపు మాత్రం సెలెక్టర్లు మొగ్గు చూపలేదు. దీంతో టీ20లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ గైక్వాడ్కు జట్టులో చోటు ఇవ్వకపోవడాన్ని చాలా మంది తప్పుపట్టారు. అయితే బంగ్లాతో టీ20 సిరీస్కు గైక్వాడ్ను సెలెక్టర్లు ఎంపిక చేయకపోవడం వెనక ఓ మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. రుతురాజ్ గైక్వాడ్ను ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకువెళ్లినట్లు సమాచారం. ఆసీస్ టెస్ట్ సిరీస్ కు రుతురాజ్ ను టీమిండియా బ్యాకప్ ఓపెనర్ గా ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అతన్ని బంగ్లాతో టీ20లకు ఎంపిక చేయకుండా ఇరానీ కప్ లో ఆడేందుకు సెలెక్టర్లు అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ఇరానీ కప్ లో రెస్ట్ ఆఫ్ ఇండియాకు గైక్వాడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆసీస్ సిరీస్ కు ముందు అతన్ని వీలైనన్ని ఎక్కువ రెడ్ బాల్ మ్యాచ్లు ఆడమని సెలెక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత భారత జట్టులో మూడో ఓపెనర్ కోసం ఎక్కువ మంది ఆటగాళ్లు లేరు. ఒకవేళ రోహిత్, జైస్వాల్ గాయపడితే వారికి బ్యాకప్ గా రుతురాజ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది నవంబర్లో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో తలపడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది.